ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ఈ దిన వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అక్కడ రాయబడినటువంటి మాట, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఇంకా ఎక్కడి నుంచి సహాయం రాకోకుండా ఉందని నువ్వు బాధలో, నిరుత్సాహంలో, వేదనకు గురై దుఃఖపడతా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని నువ్వు బాధపడుతున్నావేమన్నా, ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను క్షేమమునకు లేవనెత్తాడంట. ఈ దినము మనలను ఆయన క్షేమమునకు లేవనెత్తాడంట. దీన దశలో ఏ ఆసరా లేని పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో, ఇక ఈ విషయము నా జీవితంలో ఎప్పుడు తొలగిపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము ఆయన సాక్షాత్తముగా మనం జీవించుటకు కృపను చూపించేటువంటి దేవుని పాద సన్నిధానంలో మనం మోకరిల్లుదాం. థ్యాంక్ యూ గాడ్ జీసస్. అందరికీ వందనాలు.